పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో భారీ వర్షం. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్గా కేటీఆర్ కామెంట్స్. బద్లాపూర్ స్కూల్ పిల్లలపై రేప్ కేసు నిందితుడు సోమవారం ఎన్కౌంటర్లో మృతి. వారి వల్ల ఏపీ పోలీసుల పరువు పోయింది, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాలను పురస్కరించుకుని జమాతే ఇస్లామీ హింద్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజనగరం జిఎస్ఎల్ సౌజన్యంతో జమాతే ఇస్లామీ హింద్ మరియు రోటరీ క్లబ్ నిర్వహించిన ఈ మెగా మెడికల్ క్యాంప్ అభినందనీయమని అన్నారు. జమాతే ఇస్లామీ హింద్తో తనకు గత 25 సంవత్సరాల నుండి అనుబంధం ఉందని, జమాతే ఇస్లామీ హింద్ ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా నిర్వహిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ మరియు రోటరీ క్లబ్ సమాజంలో ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పిఎన్డి రాణి గైనిక్ ప్రసూతి విభాగాన్ని ప్రారంభించి జమాతే ఇస్లామీ అనేక సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహిస్తూనే ఉంటుందని ఆమె అన్నారు. ఇంత భారీ స్థాయిలో రోటరీ క్లబ్తో కలిసి నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్ ఎంతో అభినందనీయమని ఆమె తెలియజేశారు. అనంతరం క్యాంప్ను సందర్శించిన రెవరెండ్ డాక్టర్ డానియల్ పాల్ క్యాంప్ నిర్వహణ పట్ల నిర్వాహకులకు తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అబులాలా మరియు ఇమ్మడిశెట్టి నాగభూషణం, ఎమ్మెల్యే మరియు చైర్పర్సన్లతో పాటుగా డానియల్ పాల్కు జ్ఞాపికను అందజేశారు. అనంతరం పలువురు పట్టణ ప్రముఖులు క్యాంప్ను సందర్శించి జమాతే ఇస్లామీ హింద్ మరియు రోటరీ క్లబ్ వారిని అభినందించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ ద్వారా మండపేట నియోజకవర్గంలోని అధిక సంఖ్యలో ప్రజలు ప్రయోజనం పొందారు. అనంతరం నిర్వాహకులకు జిఎస్ఎల్ డాక్టర్స్కు జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ చైర్మన్ నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కోశాధికారి చుండ్రు కృష్ణమోహన్ రావు, జమాత్ రాష్ట్ర కార్యదర్శి షరీఫ్, జిల్లా అధ్యక్షులు ఆమిర్, సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం, షరీఫ్, కమాల్, షహీద్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణ కేంద్రం అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. మరో 2 గంటల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ప్రకటన జారీ చేశారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే కాదు, పరిసర జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని టార్గెట్ చేసుకుని కేటీఆర్ ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైనటువంటి చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్నటువంటి ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్నా పేకమెడలా కూల్చివేయబడింది. తిరుపతి రెడ్డి గారు క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా మీ విషయంలో నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా ఏకంగా మీరు 30 రోజుల టైం ఇచ్చింది. కోర్టులో స్టే సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణ కాష్టలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనా? బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటికేదో చెప్పండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాల జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు.
బద్లాపూర్లోని ప్రైవేట్ పాఠశాలలో క్లీనర్గా పనిచేసే అతడు ఆగస్టు 12న 4-5 ఏళ్ల వయసు ఉన్న 2 బాలికలను మరుగుదొడ్ల వద్దకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ నిమిత్తం సాయంత్రం 5:30 గంటల సమయంలో బద్లాపూర్ నుంచి తాలోజా జైలుకి పోలీసు వాహనంలో తీసుకుని వెళ్తుండగా ఎన్కౌంటర్ జరిగింది. నిందితుడు అక్షయ్ షిండే ఆకస్మికంగా ఓ అధికారి చేతిలో ఉండే తుపాకీని లాక్కొని కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అతడు తీవ్రంగా గాయపడ్డట్టు చెప్పారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఈ సంఘటనలో ఎస్ఐ నీలేష్ మోరే, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారు. సంజయ్ షిండే జరిపిన కాల్పుల్లోనే నిందితుడు అక్షయ్ షిండే ప్రాణాలు కోల్పోయాడు. ఇన్స్పెక్టర్ షిండే గతంలో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్కౌంటర్పై రాజకీయ దుమారం చెలరేగింది. ఇది కట్టుకథ అని శివసేన ఠాక్రే నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఈ కేసులో పాఠశాల చైర్మన్, కార్యదర్శి సహా నిందితులుగా ఉన్నారని, వారు బీజేపీ నాయకులని తెలిపారు. వారిపై ఫోక్సో కేసు నమోదైనా తప్పించుకు తిరుగుతున్నారన్నారు. సినీ నటి జత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువుపోయిందని వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విషయంలో రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా పనిచేసి కొంతమంది ఐపీఎస్ అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని జీవి మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాడేపల్లి దొంగల కోసం వారు సిగ్గు విడిచి పనిచేశారని ఎమ్మెల్యే ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నటి జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవి అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంతమంది ఐపీఎస్లు పనిచేయడం దారుణమని ఆయన అన్నారు. సమాజంలో ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అడ్డగోలుగా పనిచేసిన శ్రీలక్ష్మి లాంటి వాళ్ళను చూశామని, అలాంటి వారు కటకటాల పాలైన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లో మార్పు రావడం లేదని ఆయన అన్నారు. ఓ మహిళను వేధించేందుకు ఇంతమంది అధికారులు కుట్ర పనిచేశారంటూ నిజంగా ఆశ్చర్యం కలుగుతోందని జీవి అన్నారు. ఇలాంటి దారుణాలకు ఎన్డీఏ ప్రభుత్వంలో అవకాశం లేదని, మహిళలపై వేధింపుల విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పనిచేసిన అధికారులంతా జైలుకు పోవడం ఖాయమని ఎమ్మెల్యే జీవి జోసెం చెప్పారు. మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందంటూ ఎమ్మెల్యే జీవి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీతో వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో తల్లి కాంగ్రెస్లోకి పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది తెలిసిన కొంతమంది ఆ పార్టీ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కితాబిచ్చారు. 100 రోజుల పాలన చూసి వైసీపీలో భయం మొదలైందని, చంద్రబాబు పవన్ జోడీ సూపర్ సక్సెస్ అని కొనియాడారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.